ఎల్లకొండ గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, మన పెంటల రవీందర్ మన ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, రావు గారు వెంకటరెడ్డి సర్పంచ్ గారి తరఫున కత్తెర గుర్తు అభ్యర్థి ముందుకు వస్తున్నాడు. దయచేసి కత్తెర గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు మేము ఎప్పుడైతే గెలిచి గ్రామ పంచాయతీలకు అడుగు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీలో ఒక ఫ్యాన్ లేకుండే, ఒక లైట్ లేకుండే, కనీసం ఒక లేడీస్ వార్డ్ నెంబర్లు ఉంటే కనీసం వాళ్ళ టాయిలెట్లు కొనికే టాయిలెట్ వాళ్ళకి లేని పరిస్థితిలో ఉండే. ఈరోజు మీరు గిట్ట మీడియా తీసుకుపోయి ఒకసారి మన గ్రామ పంచాయతీ ఎట్లుంది, చామర్ ఎట్లుంది, చీరలు ఎట్లున్నాయి, లేదా గ్రామ పంచాయతీ టాయిలెట్లు కానీ కనీసం వాళ్ళ వాటర్ గిట్ట ఫెసిలిటీస్ లేకుండే. ప్రతి ఇంటింటికి డప్పు తీసుకొని తిరిగి బాత్రూమ్ కట్టుకోవాలని కంపల్సరీ చేపించినాము. కంపల్సరీ బాత్రూమ్ కట్టిపించినాము, డప్పు పట్టుకొని తిరిగినాము. ఆడపిల్లలను కానీ మోపిల్లలు కానీ బయటికి వెళ్ళనీయకుండా బాత్రూమ్ కట్టిపించినాము. అండర్ డ్రైనేజ్ మనం 90% చేసినాం, ఓన్లీ 10% పెండింగ్ ఉంది. మనం సీసీ రోడ్లు 90% అయినాయి, ఓన్లీ 10% ఉంది. అవి గిట్ట మిగులు ఏమున్నాయి ఎమ్మెల్యే గారి సహకారంతో, రావు గారి వెంకటరెడ్డి సహకారంతో ఇప్పుడు మన రవీంద్ర అభ్యర్థి ఎప్పుడైతే భారీ మెజార్టీతో గెలిపిస్తే అవి గిట్ట కంప్లీట్ చేస్తాం. ఇంకో విషయం మేము చెప్పాల్సుకుంది ఏంటంటే, 5 ఏళ్ల కింద ముందట ఉన్నప్పుడు మనకు 3 రోడ్లు లేకుండే. ఆ 3 రోడ్లకి ఇప్పుడు అయినాయి. పర్మిషన్ రోడ్లు ఫస్ట్ చేసినాం, మళ్ళీ పాడైపోయినాయి. మొన్న మళ్ళీ 17 లక్షలు పెట్టి మళ్ళీ అవి మొరం పోసి మళ్ళీ 9 కిలోమీటర్లు పర్మిషన్ రోడ్ చేసినాం, పైపులు వేసినాం అవుట్ సైడ్కి వెళ్ళి. ఇప్పుడు అది గిట్ట ఎమ్మెల్యే గారిని సర్పంచ్ గారు అడిగిర్రు. అది కూడా సీసీ రోడ్ ప్రపోజల్ ఉంది. దయచేసి మన రవీందర్ గారు భారీ మెజార్టీతో గెలిస్తే మన అభివృద్ధి పదంలో నడుస్తుంది ఎల్లకొండ నవాపేట మండలాన్ని కోరుకుంటున్నాం. ఎల్లకొండ గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు మరియు అందరికీ తెలియజేయడం అనగా, కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి అందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఇంతకుముందు ఎల్లకొండ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎల్లకొండ ఏ విధంగా అయింది, ఎమ్మెల్యే యాదయ్య గారు సహకారంతో వెంకరెడ్డి ఆధ్వర్యంలో ఇంతకుముందు ఎల్లకొండ ఇప్పుడు ఏ విధంగా అయింది. నెక్స్ట్ అదే విధంగా కూడా అదే వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో మరి గ్రామ ప్రజలతో ప్రకాష్ గారితో అదేవిధంగా రేపొద్దున కూడా ఇంతకుముందు ఏ విధంగా అభివృద్ధి ఉందో అదే అభివృద్ధితో కూడా ముందుకు వెళ్ళి మీకు అందరికీ సహకారంతో అభివృద్ధి పథకంలో చేస్తానని మా యొక్క మనవి. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎల్లకొండ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మా అభ్యర్థిగా పెంటల రవీందర్ కత్తెర గుర్తుకు ఓటేయాల్సిన ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, నేను కానీ ఇంతకుముందు ఉన్నటువంటి నా పాలకవర్గం ఉప సర్పంచ్, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కాళయ్య గారు సహాయ సహకారంతో మేము ఈ గ్రామంలో నేను గెలిచినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నదని కొన్ని గ్రామ ప్రజలు అంటారు. అండర్ గ్రౌండ్ కంప్లీట్ చేసాం, సీసీలు కంప్లీట్ చేసాం, ఎల్లకొండ గేట్ నుంచి ఇక్కడ వీధి దీపాలు వేసాం. అదేవిధంగా వాటర్ లేకుండా 2 ట్యాంకులు వాటర్ ఇల్లు నల్ల కనెక్షన్ చేసాం, ట్రాక్టర్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ రథం కూడా ఇప్పడం జరిగింది. ఎక్కడ కూడా నువ్వు మైనార్టీకి సంబంధించినటువంటి బొందలగడలు కానీ, ఎస్సీలకు కానీ, మన ఏమంటారు శ్మశాన వాటికి కానీ, బీసీలకు సంబంధించినట్టు కూడా అన్నింటి కూడా మేము గేట్లు పెట్టాం, ఫెన్సింగ్ వేసినాం. అదేవిధంగా మేము ఏం చేసామని అన్నీ కూడా ప్రజలకు కనబడుతున్నది. ఓ రైతు వేదిక ఉంది, ఆ క్లస్టర్ అనేది మనకు లేదు. లేదా క్లస్టర్ తీసుకొచ్చినాం, రైతు వేదిక తీసుకొచ్చినామంటే కూడా మనం చేసాం. అదేవిధంగా ఎన్ని రకంగా మనం చెప్పినాం. ఎల్లకొండ గుట్ట మీదకి ఏదైతుందో ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు పార్వతీపురం నుంచి గుట్టకి వేసినటువంటి రోడ్డు 50 లక్షల రూపాయలు, అవి కూడా కాళయ్య యాదయ్య గారి నిధులే, అవి కూడా డిఎంఎఫ్ నిధులు అందరూ తెలుసు. అదే ఇట్లాంటివి ఎన్ని రకాలు కూడా మేము ఊరడమ్మ జాతర కూడా 40 ఏళ్ళ తర్వాత చేసినాం. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినాం, సాయిబాబుడి కట్టినాం. మేము ఎక్కడ కూడా గ్రామంలో తగ్గకుండా ఆ ప్రజలు మమ్మల్ని ఆశిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా కూడా మేము మేనిఫెస్టో పెట్టినా. ఇప్పుడు 2 పార్కులు చేస్తామని చెప్పిన 2 పార్కులు చేసినాం. ఎక్కడ కూడా మీరు అడుగున లైట్లు వేసినాం. మేము పెద్ద పని కాదు. ఇప్పుడు ఒక రిటర్న్ వాగు అడుగుతారు, వాగు అనేది ఒకటి ఉంది ఊరుకోండి, ఆ వాగు రిటర్న్ 2 కోట్ల రూపాయలు అవుతాయి. ఎట్టి పరిస్థితులు కూడా మా టర్మ్ స్టార్ట్ అయిందంటే పెద్ద కాదు. ఎందుకంటే డబ్బులు కూడా మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఆర్ఎన్బి రోడ్ కూడా ఎమ్మెల్యే గారికి సొంత నిధులు 10 కోట్లు వస్తే దాంట్లోకి 7 కోట్లు ఎల్లకొండ పెట్టిండు. సీసీ రోడ్ విధంగా అది కూడా తెలుసు. అందులోకెళ్ళి కూడా భాగంగా డామర్ రోడ్ కాలేదు. ఈరోజు కూడా ఈ గ్రామానికి ఏమి కావాలన్నా కూడా నేనున్నా, మా యాదవ్ ఉన్నాడు, ప్రకాష్ ఉన్నాడు, నా కార్యకర్తలు ఉన్నారు. నేనేమంటున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడున్న అభ్యర్థులు 3 కూడా ఈ అభ్యర్థి అయితేనే ఈ గ్రామానికి సూటబుల్. అదేమేమంటున్నామంటే కొంతమంది అంటారు గడిలలో ఉన్నారు, లేకపోతే ఆడున్నారు, సంఘాలు కాదు. మంచి అభ్యర్థి ఎవరు అవుతారు, ఇంకున్న 2 అభ్యర్థులు ఏంది అందరు జనాలకు కూడా తెలుసు. నేనేమంటున్నా వ్యక్తిగతాన్ని చూడండి. రేపు పొద్దుగా వాళ్ళ గిట్ట ఓట్లు వేస్తే
ఒక డెవలప్మెంట్ జరగదు. రేపు ఎమ్మెల్యే గారు నిధులు పెట్టరు, లేకపోతే మేము పట్టించుకోము. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే మేము బలపరిచిన అభ్యర్థి ఉంటేనే కదా మాకు కూడా అన్ని చేయాలని ఉంటుంది. అదేవిధంగా నేనేమంటున్నా అంటే మా పెంటలో అందరూ కత్తెర గుర్తుకు ఎల్లకొండ గ్రామ ప్రజలు, అదేవిధంగా మాకు సాయనగూడెం ఆమ్లెట్ కాబట్టి వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ ఎల్లకొండ ప్రజలు మంచి తీర్పిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.